అందరికీ నమస్కారం అండి. అక్కమ్మ గారి గుడి అన్నమాట ఇది. అక్కమ్మ గారికి వడిబియ్యం సమర్పణ ఈ వీడియోలో చూసేద్దాం. అమ్మవారి పేర్లు వచ్చేసి బ్రాహ్మి, మహేశ్వరి, కౌమారి, వైష్ణవి, వారాహి, ఇంద్రాణి, చాముండేశ్వరి. అమ్మవారికి వడిబియ్యం సమర్పణ ఎలా చేస్తారు అంటే, ఇలా ఒక బుట్ట తీసుకొని ఆ బుట్టలో 7 రవికలు 7 చీరలు పెట్టాలి. దాంట్లోనే ఇంకా ఇలా బెల్లపుంటలు, కందిపప్పు పెట్టాలి. దానిపైన ఒక క్లాత్ పరుచుకోవాలి. ఇంకా బియ్యము, వడిబియ్యం సామాను, అలాగే కొబ్బరి గిన్నెలు కూడా తీసుకురావాలి. అలాగే ఇలా ఆకుపచ్చ గాజులు 7 డజన్లు తీసుకోవాలి. అలాగే వడిబియ్యం సామాను అంటారు కదండి, అవి కూడా తీసుకురావాలి. ఈ పూజ మా మరిది వాళ్ళు చేయిస్తున్నారనమాట. చూడండి, ఇదంతా కూడా టెంపుల్ చాలా చిన్నది, కానీ అమ్మవారు మాత్రం చాలా పవర్ఫుల్ అండి. అక్కమ్మ గారు అంటేనే చాలా శక్తివంతమైన దేవతలు. చూడండి, ఈ బుట్ట పైన ఇలా ఒక జాకెట్ పీసు పరిచి దాంట్లో కొబ్బరి గిన్నెలు, అలాగే 7 తాంబూలాలు, తాంబూలం వచ్చేసి 2 ఆకులు 3 వక్కలు పెట్టాలి. 7గురికి 7 తాంబూలాలు సమర్పణ చేయాలి. ఇక్కడ పూజారి అంతా కూడా ఏర్పాటు చేసుకుంటూ ఉన్నారనమాట వడిబియ్యంకు సంబంధించి. ఇది ఎక్కడ అంటే సత్యసాయి జిల్లా ధర్మవరం దగ్గర ఒంటికొండ అనే ఒక ఊరిలో జరుగుతుందండి ఈ అమ్మవారి జాతర. అక్కడ అన్నమాట చాలా శక్తివంతమైన టెంపుల్ అన్నమాట ఇది. తప్పకుండా ఎవరైనా విజిట్ చేయండి. ప్రతి ఉగాది మరుసటి రోజు జరుగుతుందండి అక్కడ ఒంటికొండ పర్షాని. చాలా బాగుంటుంది. ఎవరైనా ఈ దగ్గరలో ఉన్నవాళ్ళు అక్కడ విజిట్ చేయొచ్చు. టెంపుల్ ఎప్పుడూ ఉంటుందండి, వెళ్ళి చూసేయచ్చు. ఇక్కడ చూడండి, తాంబూలంలో గాజులు, వడిబియ్యం సామాను, అలాగే అరటిపళ్ళు పెట్టారు పూజారి. అలాగే ఇలా 5గురు ముత్తైదువులతో వడిబియ్యంని సమర్పణ చేస్తున్నారు. ఇక్కడ మా మరిది వాళ్ళు పూజ చేయిస్తున్నారు. ఇక్కడ మా తోడికోడలు వచ్చేసి బియ్యం పోస్తున్నారనమాట. వడిబియ్యం ఇలా 5 దోసిళ్ళతో పోశారు. ఇప్పుడు నేను వేస్తున్నానండి. మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా ఇలా బియ్యం అనేది అమ్మవారికి సమర్పణ చేశాము. మేము ప్రతి సంవత్సరం కూడా వెళ్తూ ఉంటామండి ఈ టెంపుల్కి. చాలా చాలా బాగుంటుంది. ఇది ఎంట్రన్స్ అన్నమాట గుడికి, ముఖద్వారము. ఇటువైపు నుంచి వచ్చి అటువైపు వెళ్ళిపోవచ్చండి. గుడి చిన్నదండి, చాలా చిన్నది. ఇలా చూడండి, ఇవి 7 ఉయ్యాలలు కట్టారనమాట అమ్మవారి. 7గురికి 7 ఉయ్యాలలు. అలాగే ఇదంతా కూడా టెంపుల్ కొండలో ఉంటుందండి, చాలా బాగుంటుంది. ఇక్కడ 7గురు అమ్మవార్లు కూడా ఉన్నారు. ఇది బయట గుడి అండి, చాలా బాగుంటుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.